ఎస్ మనతో పాటుగా మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క, మీకు ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. వీళ్ళందరినీ కలుసుకోవడం ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? అంటే మా జీవితమే రోజు అడవి, తర్వాత ఏదైనా ప్రభుత్వ బాధ్యతలు ఉన్నప్పుడు సిటీ బేస్డ్ పాలిటిక్స్, ఇది ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తుంటాము. పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే. మరి కాన్స్టిట్యున్సీ కూడా దాదాపుగా 60-70% ట్రైబల్ ప్రాంతాలలోనే ఉంటాము. మన భద్రాచలం కానీ, అటు పినపాక కానీ, ఇటు ములుగు కానీ, ఇటు ఇంకా ఇల్లెందు కానీ, ఇట్లంతా అటు పక్కకు పోతే ఛత్తీస్గఢ్ కానీ, ఇవంతా జీవితాలన్నీ కూడా తెలిసినటువంటి జీవితాలే. కాబట్టి ఏళ్ళ తరబడి పోరాటాలు, త్యాగాలు చాలా జరిగినాయి. కానీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది జరగలేదనేది జగమెరిగిన సత్యం. అందుకనే ఏ ప్రభుత్వాలు వచ్చినా కేటాయింపులు బాగా జరుగుతున్నాయి, కానీ ఖర్చులు జరగలేదు. కానీ బడ్జెట్ అంటే బతుకులు తెలిసినటువంటి వ్యక్తిగా అనేక సార్లు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, గిరిజన ఇతర తండాలు కావచ్చు, దళిత వాడలు కావచ్చు, అన్నీ కూడా తిరిగినటువంటి వ్యక్తిగా, మరి అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కూడా బోత్ నుంచి ఒక పిప్రి అనేటువంటి గ్రామం నుంచి పాదయాత్ర చేసి ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చేసిండు. వారికి కూడా ట్రైబల్ ఆదివాసీల కష్టాలు తెలుసు. దానిలో భాగంగానే వాటిని పరిష్కరించడం కోసము మరి ఎంతో కొంత ప్రయత్నం చేయాలని దాదాపుగా 17,000 కోట్ల రూపాయలను కూడా పెట్టడం జరిగింది. ఒక ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టి కొంత మన జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాం. మీరు మహిళా సంక్షేమ శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ట్రైబల్స్లో రక్తహీనతకు సంబంధించినటువంటి వ్యాధుల విషయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకు పోదలుచుకుంది? వాస్తవానికి పౌష్టికాహారం అందుబాటులో లేకపోవడము, చాలా వరకు అంగన్వాడీ సెంటర్స్ కూడా అందుబాటులో లేవు. దాంతో పౌష్టికాహారం గవర్నమెంట్ నుంచి వచ్చేది కానీ, లేదా వాళ్ళు స్వయంగా తినేటువంటి శక్తి కూడా కొనుక్కొని, అంటే పండించుకొని తినేటువంటి అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. కాబట్టి రక్తహీనతతో పాటు మరొక డేంజరస్ జబ్బు సెకెలియా అనేటువంటిది కూడా ఎక్కువ ట్రైబల్ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాలలోనే వస్తుందనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కూడా ఒక మేజర్ ప్రాబ్లంగా ఉంది. కాబట్టి స్పెషల్ ఫోకస్ వైద్యపరంగా, విద్యాపరంగా, వ్యవసాయపరంగా మనము ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళ కొంత ఆహార పంటలు పండించుకుంటారు. అదేవిధంగా వైద్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకెళ్తే కొన్ని జబ్బుల నుంచి కూడా వాళ్ళు బయటపడతారు. ఆ విధంగా కృషి చేయాలని మన ప్రభుత్వం కూడా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అంగన్వాడీల విషయంలో చాలా వరకు ఖాళీలు కనబడతా ఉన్నాయి. ఆ యొక్క ఫిలప్ కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడు రాబోయే కాలంలో ఒక 17,000 ఉద్యోగాలను మేము ప్రకటించబోతున్నాము, ఇవ్వబోతున్నాము. ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా కొత్త అంగన్వాడీ సెంటర్స్ కూడా అవసరం ఉంది. అది కొంత సెంట్రల్తో ముడిపడి ఉంది కాబట్టి ఆ దిశగా కూడా సాధించడం కోసం అంతా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ మధ్యకాలంలో సెంట్రల్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ని కూడా కలుస్తాం, కొత్త వాటిని. అదేవిధంగా పాత వాటి అన్నీ కూడా మన స్థాయిలో అయ్యేటి మేము కూడా ఫిలప్ చేస్తాం. మంచి పౌష్టికాహారం అందించే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. తొందరలోనే జిల్లాల వారీగా పర్యటనలు చేసి ఎట్లా నడుస్తున్నాయి ఈ అంగన్వాడీ సెంటర్స్, వాటి యొక్క అంటే బలహీనతలు ఎట్లున్నాయి అనేది కూడా మేము ఐడెంటిఫై చేసి మంచిగా నిర్వహించుకోవడం కోసం, అదేవిధంగా ఖాళీలను భర్తీ చేయడం కోసం ప్రతి గూడెంలో కానీ, తండాలలో కానీ, దళిత వాడలు కానీ, ఎక్కడైనా కానీ అంగన్వాడీస్ అంటే ఇంకా అంతటా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఫిలప్ చేయడం కోసం. రేషన్ కార్డుల కోసం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి దానికి చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాయ నరసింహ కూడా దానిలో ఉన్నటువంటి సందర్భం. రేషన్ కార్డులు ఇస్తున్నటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే రైతు రుణమాఫీ విషయంలో 2 అడుగులు అయితే ముందుకు పడ్డాయి, ఇంకొక అడుగు దూరంలో కనబడతా ఉంది. ఈ యొక్క పరిస్థితులన్నింటినీ ఎట్లా చూస్తారు? రేషన్ కార్డుల విషయంలో మాట్లాడాలనుకుంటున్నారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా ఇచ్చినాం అని అన్నారు, కానీ ఎవరికైతే వచ్చినట్టు కనపడలేదు. చాలామందికి రేషన్ కార్డు రాలేదు. గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే అందరికీ రేషన్ కార్డులు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుల యొక్క ప్రోగ్రాం కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పేదవాళ్లకు రేషన్ కార్డు అనేది చాలా అవసరము. అదేవిధంగా హెల్త్ కార్డు వేరే, రేషన్ కార్డు వేరే. కొంతమంది హెల్త్ కార్డు కోసం కూడా రేషన్ కార్డు తీసుకుంటున్నారు. అది కరెక్ట్గా దాని మూలంగా కూడా అసలు ఎవరైతే ఈ బిలో పావర్టీ పేదవాళ్ళు ఉన్నారో అసలు వాళ్ళకు బియ్యమే అందనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కనీసం కడుపు నింపుకోలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు వేరు, హెల్త్ కార్డు వేరు. అందరికీ ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో పేదవాళ్ళు, వాళ్ళకు రేషన్ తీసుకునేటువంటి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ అందించడం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో వారే ఎక్కువ కనబడతా ఉన్నారు. వారి కోసము ఎలాంటి ప్రణాళికలు రచించబోతా ఉన్నారు? ఇప్పటికే మా బట్టి విక్రమార్క గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీఎం గారు కూడా 2 సార్లు రావడం జరిగింది. వారు కూడా ఆ ప్రాంతం నుంచి
మరి చాలా అంటే ఇబ్బందులు ఉన్నాయని అవన్నీ కూడా ఏ ప్రాజెక్టులు అయితే ఒప్పుకున్నామో అవన్నీ కూడా ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాడు. తప్పకుండా ఒక ప్రణాళికలను ఈ మధ్యకాలంలో మేము జిల్లా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకొని బడ్జెట్ వచ్చింది కాబట్టి ఆ బడ్జెట్లో ఏ రకంగా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అనేది రూపొందించుకొని, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం నడుస్తుంది కాబట్టి ఏ పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. పబ్లిక్ కూడా ఇంతో అంత వ్యవసాయంలో బిజీగా ఉంటారు. మనం పనులు మొదలుపెట్టినా కూడా అవి నడిచే పరిస్థితి లేదు కాబట్టి అక్టోబర్ నుంచి వీటన్నిటికి కూడా మంచి ప్రణాళిక చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. చివరగా హోంమంత్రి సీతక్క అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. దాని విషయంలో కామెంట్ చేయాలనుకుంటే నా దాకా రాలేదు, వచ్చినాక మాట్లాడదాం. ఇది సీతక్క చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి కోసం మా యొక్క పార్టీ కొనసాగుతుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.